జ్యోతిష్యాన్ని నమ్మవచ్చా లేదా నమ్మకూడదా? ఈ జ్యోతిష్యం అనేది ఉన్నదా లేదా? ఈ జ్యోతిష్యాన్ని ఎందుకు నమ్మాలి అనేది చాలా మంది మనసులో వాళ్ళు ఒక ప్రశ్న అనేది ఉన్నది. అసలు జ్యోతిష్యాన్ని ఎందుకు నమ్మకూడదండి? ఈ జ్యోతిష్యం అనేది 100% ఉన్నది. ఇది తరతరాల నుంచి వస్తుంది. ఇది దేవతల కాలం నుంచి ఉన్నది జ్యోతిష్యం. రాజుల కాలంలో ఉన్నది జ్యోతిష్యం. రాజుల కాలంలో ఆస్థాన జ్యోతిష్కులు ఉన్నారు, అలాగే దేవతల కాలంలో ఉన్నారు జ్యోతిష్కులు. ఈ రోజు కొంతమంది ఈ జ్యోతిష్యం ద్వారా వ్యాపారం చేసుకుంటున్నారు, కానీ జ్యోతిష్యం అనేది 100% ఎందుకంటే ఇప్పుడు మనం ఒక బండి కొనాలన్నా జ్యోతిష్కుని దగ్గరికి వెళ్ళి ఏ రోజు బాగున్నది నా పేరు మీదనని మనం బండి కొనుక్కోవాలి. అది నువ్వైనా నేనైనా ఎవరైనా మన పేరు బలం ప్రకారంగా ఏ టైంలో మనం కొంటే బాగుంటది, ఏ రోజు ఏ తిథి ఏ నక్షత్రం. అంతెందుకండి, మనం ఇప్పుడు ఒక రాకెట్ ప్రయోగానికి ఏ రోజు రాకెట్ పంపిస్తే బాగుంటుందని కొబ్బరికాయ కొట్టి జ్యోతిష్కుని పిలిపించి కొబ్బరికాయ కొట్టి అది ఆ తిథి నక్షత్రం అనేది పెడతారు. ఆ సమయాన్ని అయోధ్యలో రామ మందిరం కట్టడానికి జ్యోతిష్కుడు సలహా లేకోకుండా కట్టినరా? మరి ఎక్కడ నవగ్రహాలు పెట్టాలి, ఎక్కడ ఆంజనేయ స్వామి విగ్రహం పెట్టాలి, ఇదంతా జ్యోతిష్కుడు లేకోకుండా పెట్టినరా? జ్యోతిష్యాన్ని ఎందుకు నమ్మకూడదంటే నమ్మాలి. జ్యోతిష్కం అనేది మన జీవితంలో మన జీవన గమనంలోనే ఉన్నది. జ్యోతిష్యం జీవితంలో ఒక భాగం. జ్యోతిష్యము ఏ లాభం లేకుండానే ఏ జ్యోతిష్కుడు చెప్పుకోకుండానే కేసీఆర్ గారు చండీ యాగం పెట్టిండా ఎర్రవల్లిలో? ఏ జ్యోతిష్కుడు చెప్పుకోకనే పుట్టిటిగానే కేసీఆర్ గారు మన యాదగిరిగుట్ట ఆలయ నిర్మాణం జరిపించిండా? ప్రతి ఒక్క గుడి కట్టాలన్నా, ప్రతి ఒక్క పని చేయాలన్నా, అంతెందుకు నువ్వు పుట్టితే నీ పేరు పెట్టడానికి కూడా జ్యోతిష్కుడే కావాలి. అటువంటి జ్యోతిష్యం నమ్మకపోతే మనం ఇంకా దేన్ని నమ్ముతాం? తరాలు మారినా కూడా ఈ జ్యోతిష్యం అనేది మారదు. అదొక శాస్త్రం. ఈ జ్యోతిష్యం అనేది ప్రతి ఒక్కరు నమ్మాలి. ప్రతి ఒక్కరు ఈ జ్యోతిష్యం ద్వారా మేలే జరుగుతుంది, చెడైతే ఎవరికి జరగదు. గుడి కడితే జ్యోతిష్యం కావాలి, ఏ టైంలో కట్టాలి గుడి, ఏ రోజు శంకుస్థాపన చేయాలి, ఏ రోజు ప్రారంభించాలి, ప్రతి ఒక్కటి జ్యోతిష్కుడి కనుసనలోనే జరుగుతుంది. కాబట్టి జ్యోతిష్యాన్ని ప్రతి ఒక్కరు నమ్మండి. మన ఈ జ్యోతిష్యం అనేది పూర్వీకుల కాలం నుంచి మొదలు పెడితే ఈ రోజు వరకు కూడా మన దగ్గర ఈ జ్యోతిష్యం అనేది ఉన్నది. దీన్ని జ్యోతిష్యం ప్రతి ఒక్కరు నమ్మాలని కూడా నేను ప్రజలకి విజ్ఞప్తి చేస్తున్నాను. జ్యోతిష్యంలో గనక మీకు ఎటువంటి సందేహాలున్నా నా నంబర్ ఉంటుంది కింద. ఆ సందేహాలు నన్ను అడగండి. మీ సందేహాలన్నీ నేను పరిష్కారం చేస్తాను.